మనకి ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ ఈ 5, 6 రాష్ట్రాల నుంచి కూడా మనకి భక్తులు వస్తున్నారు. వారికి ఉండడానికి వసతి సౌకర్యము, ప్రతిరోజు నిత్యాన్నదానం సేవలన్నీ కూడా మనకి అవైలబిలిటీగా పెట్టాము. రానున్న రోజుల్లో కూడా ఇది ఒక అంతర్జాతీయ దేవాలయంగా మన ఢిల్లీ అక్షరధామ్ ఎలా అయితే ఉందో దీన్ని పెనుగొండ వాసవిధామ్ కూడా అదే స్థాయిలో అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే బయట ఎంట్రన్స్ దగ్గర అమ్మవారి విగ్రహం పెద్దది ఉంది. ఇది నమూనాగా అలా పెట్టారా? అంతకుముందు అక్కడ చేసిన తర్వాత స్థాపించారు? ఎలా చేశారు? ఈ సంస్థకి లోపలికి అందరూ కూడా రావాలి అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండాలి. ఆ ప్రత్యేక ఆకర్షణ నిమిత్తమై అమ్మవారిని మనం ఇంత విగ్రహం చెయ్యాలని సంకల్పం ఉండాలంటే శిల్పులు కూడా మనం ఏదైనా ఒక డిజైన్ చూపించాలి. ఇటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఒక డిజైన్ మోడల్ చూపించాలంటే ప్రారంభంగా ముందుగా 55 అడుగుల నమూనా విగ్రహాన్ని మనం బయట ఏర్పాటు చేశాము. ఆ విగ్రహాన్ని చూస్తూ ఇంకేదైనా మార్పులు చేర్పులు ఎలా చేసుకుంటూ ఈ 90 అడుగుల విగ్రహాన్ని చేశారండి. ఇప్పటి వరకు కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా పెనుగొండ క్షేత్ర వైభవం తెలుస్తుంది. కానీ బయట నుంచి ఈ విగ్రహం ఏదో ఉంది, దేవాలయం చూడాలి అని వస్తారనే ఒక సంకల్పంతో కూడా మనకి ఈ నమూనా విగ్రహాన్ని బయట 55 అడుగులు సిమెంట్ తో చేసి ఇక్కడ బయట నమూనా విగ్రహం పెట్టడం జరిగింది.